వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, జీవితాంతం పీడిత ప్రజల కోసం పోరాడిన ఆదర్శ నేత, సమాజ గమనాన్ని నిరంతరం అధ్యయనం చేసి ప్రజలలో పోరాట పటిమను పెంచిన అధ్యయనశీలి కామ్రేడ్ సుందరయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి కొనియాడారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్రోద్యమంలో క్రియాకీలక పాత్ర పోషించడమే కాకుండా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంపిణీ చేసిన యోధుడు కామ్రేడ్ సుందరయ్య అని కొనియాడారు. పీడిత ప్రజల కోసం తన ఆస్తులు, భూములను దానం చేసి సమాజం కోసం పిల్లల్ని కూడా వద్దనుకున్న ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహనాయకులు, మజ్జిగ ఆంజనేయులు, విష్ణు, భాస్కర్, వీరేష్, కృష్ణ, నరేష్, రామాంజనేయులు, కొత్తపల్లి నరసింహులు, సింగోటం తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం నిలబడేటటువంటి ఒక వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి అనేటటువంటిది ఈరోజు రాజకీయ నాయకులందరూ కూడా ఆయనను గెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా ఆయన చదువుకున్నటువంటి క్రమంలోనే ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి క్రమంలోనే లీలావతినటువంటి ఒక కామ్రేడ్తో పరిచయం ఏర్పడి ఆదర్శ వివాహం చేసుకుని ఆ వివాహం పెళ్లి చేసుకునేటటువంటి క్రమంలోనే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని మనకు పిల్లలు పడితే పిల్లల మీదనే మనకు ధ్యాస ఉంటుంది, పిల్లలకు సంపాదించి పెట్టాలి, వాళ్ళ పాత్రలు కూడా పెట్టాలి అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. అప్పుడు ఆదాయం మీదనే మన యొక్క ధ్యాస అంతా కూడా ఉంటుంది. పేదలను మనం మర్చిపోతాము, ప్రజలను మర్చిపోతామనేటటువంటి ఆలోచన చేసి మనకు ఈ ఆలోచన ఉండకుండా ఉండాలి అంటే మనం ముందుగానే ఆపరేషన్ చేయించుకొని, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని పేదలే మన పిల్లలుగా భావించి మనం పనిచేయాలి, అట్లయితేనే మనం పని చేస్తామని చెప్పి ఆ లీలావతితో మాట్లాడి ఆయన కూడా అంగీకరిస్తారు. సరే పిల్లలు లేకుండా మనం చేసుకోమని చెప్పి ఆమె కూడా అంగీకరిస్తారు. పిల్లలు మనం చూసుకుంటాం, పిల్లలకు ఆపరేషన్ చేస్తాం కానీ ఆయన్ని ఆపరేషన్ చేసి Incoming call from India identified by Truecaller.